తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ మాటలకే పరిమితమైందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఏ హాస్పిటల్లోనూ ఈహెచ్ఎస్ అమలు చేయడం లేదని విమర్శించారు. అటు పాత విధానం లేక కొత్త ఈహెచ్ఎస్ అమల్లోకి రాక ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఆసుపత్రులకు వెళ్లి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఉద్యోగుల జీతాల్లో కోత పెడుతున్న ప్రభుత్వం హెల్త్ స్కీమ్ అమల్లో మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తుందని మండిపడ్డారు హరీష్ రావు. ఈ రాష్ట్రంలో ఈహెచ్ఎస్ అమలు కావడం లేదు. నేను ఆసుపత్రులతో మాట్లాడిన, నెట్వర్క్ హాస్పిటల్స్ తో మాట్లాడిన, 2 యూనియన్లు ఉన్నాయి. 11 ఆసుపత్రులు, కార్పొరేట్ ఆసుపత్రులు ఒక యూనియన్, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రైవేట్ హాస్పిటల్ ఒక యూనియన్. ఏమైంది, మీరు ఈహెచ్ఎస్ ఎందుకు అమలు చేయట్లేదు అంటే, మేము ప్రభుత్వంతో అగ్రిమెంట్ కాలేదు, మాకు ఆరోగ్యశ్రీ బకాయిలే పెండింగ్ లో ఉన్నాయి, మాకు ఇచ్చిన ప్యాకేజీ గిట్టుబాటు కాదు, మేము ఈహెచ్ఎస్ అమలు చేయడానికి సిద్ధంగా లేవు అని ఈ రోజు ప్రైవేట్ ఆసుపత్రులు చెప్తా ఉన్నారు. అంటే ప్రభుత్వం ఆసుపత్రులతో అగ్రిమెంట్ కాలే, ప్యాకేజీలు డిసైడ్ కాలే, కానీ ఉద్యోగులకు మాత్రం జీతంలో 1.5% కట్ చేసుకుంటూ పోతా ఉన్నారు. ఇప్పటికి 4 నెలలు కోత మిత్తిండ్రు, కానీ 4 నెలల్లో పాత ఈహెచ్ఎస్ బంద్ అయింది, కొత్త ఈహెచ్ఎస్ అమల్లోకి రాలేదు. గాల్లో దీపం లాగా అయిపోయింది. అట్లీస్ట్ పాత స్కీములన్నా 2 రకాలు ఉండే, రియంబర్స్మెంట్ కొంతుండే, ఈహెచ్ఎస్ క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఒకటి ఉండే, అవి బంద్ అయిపోయినాయి. ఈ ట్రీట్మెంట్ అందుబాటులోకి రాలేదు. పోలీసులకు ఆరోగ్య భద్రత ఉండేది, భద్రత బంద్ అయింది, ఈహెచ్ఎస్ అమల్లో లేకుండా అయిపోయింది. పోలీసులు రోడ్డు మీదకి వచ్చినారు, రిటైర్డ్ ఉద్యోగులు అందరి పరిస్థితి ఆగమైపోయింది. అంటే ప్రభుత్వం చెప్పేదానికి చేసేదానికి పొంతన ఉండడం లేదు. ఇది అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారిని, ఏం ఇబ్బంది వచ్చింది, ఈహెచ్ఎస్ అమలులో ఇంత జాప్యం ఎందుకు అవుతా ఉంది, 4 నెలల నుంచి జీతాలు కట్ చేసినావు, ఇవాళ ఏ హాస్పిటల్ కి పోయినా ఈహెచ్ఎస్ మేము తీసుకోము అని చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఏం మీరు ప్రభుత్వం నడుపుతున్నారా, సర్కస్ నడుపుతున్నారా?